ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అందిన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు స్వయంగా నీ వద్దకు నేనే వచ్చి నీ జాతకం చెప్పబోతున్నాను. నీ గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ప్రతి విషయము కూడా నీకు పోసుగుచ్చినట్లుగా చెప్పబోతున్నాను తల్లి. స్వయంగా ఆ ఏడుకొండల స్వామి కదిలి వచ్చి ఈ అదృష్టాన్ని నీకు అందివ్వబోతున్నాడు. ఎంతటి అదృష్టం ఉంటే ఇలాంటి భాగ్యం నీకు దక్కుతుందమ్మా. అలాంటి అదృష్టాన్ని నువ్వు ఈరోజు సొంతం చేసుకోబోతున్నావు. ఇక్కడ ఉన్న ఏడుకొండల స్వామిని తాకు. నీకు ఇష్టమైన వారితో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఎలా ఉంది అన్నీ కూడా చెబుతాను. నిర్లక్ష్యం మాత్రం వద్దు, అజాగ్రత్త అస్సలు వద్దు. కోట్ల మంది ఉండగా ఈ వీడియో నీ ముందుకు మాత్రమే ఎందుకు వచ్చింది తల్లి? ఈ సందేశం నువ్వు మాత్రమే ఎందుకు చూస్తున్నావు? ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం నీపై ఉంది కాబట్టి ఈరోజు స్వయంగా ఆ తండ్రే ఏడుకొండలు దిగివచ్చి ఈరోజు నిన్ను ఎంచుకున్నారు. నీ జీవితాన్ని మార్చాలి అని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ వీడియో చూడగలుగుతున్నావు, ఈ సందేశం వినగలుగుతున్నావు. కాబట్టి జాగ్రత్త తల్లి, ఏమాత్రం కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈ సందేశంలోని అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా సందేశంలోకి వెళ్ళిపోదామండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవమైన ఆ ఏడుకొండల స్వామి ఏడుకొండలో కూడా దిగివచ్చి కదిలి వచ్చి నీకైతే ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు. నువ్వైతే నన్ను తలుచుకుని, నీ మనసులో ఉన్న వారిని తలుచుకుని ఏడుకొండల స్వామిని తాకు. నీ భవిష్యత్తు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అన్నీ కూడా చెప్పబోతున్నాను. సాక్షాత్తు ఏడుకొండల స్వామి ఈ సందేశాన్ని నాతో చెప్పించబోతున్నారు. కాబట్టి ఈ సందేశం ఏడుకొండల స్వామి చెబుతున్నారు అని నమ్మకంతో, భక్తితోటి వినుతల్లి. ప్రస్తుతం నీ మనసులో ఏదైనా బలంగా కోరుకుంటున్నావో, ఏదైనా జరగాలి అని కోరుకుంటున్నావో, ఒకవేళ అది జరుగుతుందా? అది జరగాలి అంటే ముఖ్యంగా ముందు నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఎన్నో అద్భుతమైన విషయాలను ఈరోజైతే నువ్వు తెలుసుకోబోతున్నావు. బిడ్డ, నువ్వు చూసిన పరిమాణాలు ఏవైతే ఉన్నాయో, నీ గతంలో ఏం జరిగింది, అలాగే నీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలు ఇప్పుడు నేను చెబుతున్నానమ్మా. నీ గతంలో ఏం జరిగింది అంటే ఒక్కసారి జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకో. గుర్తు తెచ్చుకుని ఈ సందేశం వినటానికి ప్రయత్నించు. నువ్వైతే ఎవరినైతే కోరుకున్నావో వారికైతే టైం చాలా అంటే చాలా బాగుంది. కొన్ని విషయాలు జరగటం వలన నువ్వైతే కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఇక్కడ నువ్వైతే ఇలా అనుకుంటున్నావు, జీవితంలో అంతా మంచిగానే ఉంది, కానీ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఇలా ఎలా వచ్చింది? చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండవచ్చు. ఇంట్లో అనారోగ్య, ఆర్థిక సమస్యలు కానీ, లేదంటే నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉండవచ్చు. అనుకోకుండా వారితో నీకు మాటలు తెగిపోయి ఉండవచ్చు. జీవితం అయితే చాలా బాగుంది. విషయాలు మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థం కావటం లేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలైతే నీకు తెలుసా అమ్మా? నీ గతం ఏదైతే ఉందో చాలా
కష్టాలతోటి కొంచెం సుఖాలతోటి గడిచిపోయింది. ఇక నీ ఫ్యూచర్ అయితే ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు నీకు ఏదైతే అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏమిటి అంటే, మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నావు. చాలా విషయాలు నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. చాలా ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వైతే ఒక సంఘటన దగ్గర, ఒక సిచ్యుయేషన్ దగ్గర ఆగిపోయి ఉన్నావు. నువ్వు ఎవరిపైనైతే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు. గతంలో నీ జీవితం అయితే ఇక్కడ చాలా మంచిగా కనిపిస్తుందమ్మా. కానీ అనుకోకుండా నీ జీవితంలో ఏదైతే జరిగిందో దానివల్ల ఇబ్బందులు పడుతున్నావు. కుటుంబంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, వారే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఎవరిపైనైనా సరే సరిగ్గా విశ్వాసం ఉంచటం సరైన పద్ధతి కాదు. జాగ్రత్త తల్లి, కొన్ని హద్దులు ఉంటాయి. నీకు రాబోయే సమయంలో నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, ఆలోచనలు ఏవైతే చేస్తున్నావో, నువ్వైతే కొన్ని వ్యూహాల్లో పడతావు. నువ్వు అనుకున్నది జరగటానికి కొంచెం సమయం అయితే పడుతుంది. కానీ ఎవరు నీ పనులు పూర్తవకుండా చేస్తున్నారు, వారు నీ శత్రువులై ఉండవచ్చు. కానీ వారైతే ఇష్టమైన వారి స్థానంలో ఉండి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి స్థానంలోకి వచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీకైతే అనుమానంగా ఉంది. నెగిటివ్గా ఆలోచిస్తున్నానా, పాజిటివ్గా ఆలోచిస్తున్నానా అని అనుకుంటే అక్కడే నువ్వు సఫలత సాధిస్తావమ్మా. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా జీవితంలో ఇవే జరగాలి అని. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అదే విధంగా నీకు కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ నువ్వు నీ సాయి తండ్రిని అడుగుతున్నావు, ఏడుకొండల స్వామిని అడుగుతున్నావు. ఒక్కటి మాత్రం నిజమమ్మా, నీ ఇష్టంతోనే నీ జీవితం అనేది నడుస్తుంది. నువ్వు చాలా అంటే చాలా మంచి పాజిటివ్ ఆలోచనలతోటి ఉన్నావు తల్లి. మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఎలా ఉన్నావు అంటే, జీవితంలో కొన్ని కలలైతే ఉంటాయి. ఆ కలల గురించి నువ్వు బాధపడటం, నిరుత్సాహపడటం అయితే లేదు. చాలా కలలు నువ్వు ఉత్సాహంగా సంతోషంతో అయితే నెరవేర్చుకుంటున్నావు. చూడు తల్లి, ఇప్పుడైనా సరే నువ్వు సంతోషంతో ఆ పని అనేది చెయ్యాలి. అలాగే నీ సంతోషం అనేది కొనసాగించాలి. రాబోయే సమయానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు. ఇదైతే నీకు మంచి విషయమేనమ్మా. నీకు మంచి భావాలైతే ఉన్నాయి. గతంలో నీ జీవితం ఎలా అయితే ఉందో, పాస్ట్లో ఏదైతే జరిగిందో అదైతే ఇప్పుడు నువ్వు తెలుసుకో తల్లి. నీ గతం ఎలా జరిగింది అంటే, నీకు అంతా మంచి అని చెప్పలేను, కానీ అంతా చెడ్డే అని చెప్పలేను. ప్రస్తుతం అయితే నీ జీవితం చాలా అంటే చాలా బాగుంది. భవిష్యత్ కూడా చాలా బాగుంటుంది. విజయం అనేది నా చేతుల్లో ఉంది అని నీకు అనిపించవచ్చు. నీ కెరియర్లో సఫలత అనేది నీ చేతుల్లోనే ఉంది తల్లి. నువ్వు ఏదైతే పనిని చేస్తూ ఉన్నావో, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక పని కావచ్చు, మంచి స్థాయిలో ఉన్న ఒక పొజిషన్ కావచ్చు, ఏదైనా సరే తల్లి, ఇప్పుడు నీ స్థితి అయితే చాలా బాగుంది. నీకైతే నమ్మకం అనేది ఉంది. జీవితంలో ఏదైనా చేయగలను, సాధించగలను అనే భరోసా అయితే వచ్చేసింది. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందమ్మా. ఎందుకంటే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళటానికి చేరుకుంటున్నప్పుడు నిన్ను వెనక్కి లాగటానికి చాలామంది వ్యక్తులు వస్తారు. నువ్వు ఆ చెడ్డవారి ఉచ్చులో ఇరుక్కోవచ్చు తల్లి. కాబట్టి ఆ చెడ్డ వ్యక్తులు ఎవరో గుర్తించి కొంచెం జాగ్రత్త పడు తల్లి. నీతో స్నేహం చేయటానికి చాలామంది వ్యక్తులు వస్తారు. అటువంటి వ్యక్తులతోటి నువ్వు స్నేహాన్ని చేయవచ్చు. కాబట్టి వారెవరో తెలుసుకో. నీతో స్నేహం వలన వారు లాభాలు పొందాలి అనుకుంటారు. చెడ్డ స్నేహాలతోటి నువ్వు ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. నీ గత జీవితంలో నువ్వు చాలా కష్టపడ్డావు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో నువ్వు అనుకుంటున్నావు చేతుల్లో ప్రపంచం ఉంది అని. నువ్వు లోపల నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నావు. లోపల నుంచి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అలాగే ఎవరి అవసరమూ లేదు. ఒక మంచి స్థాయిలో ఉన్నావు. అంటే ఒక మంచి పాజిటివ్గా ఉన్నావు. ఇది మంచిదే తల్లి. నిన్ను చూసి చాలామంది ఈర్ష్యగా ప్రవర్తిస్తారు. నీతో శత్రుత్వం పెంచుకోవాలి అని చూస్తారు. ఏదైతే అనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకో. ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు. ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం కూడా లేదు. జరుగుతుందో జరగదో అని నువ్వు ఎక్కడా కూడా ఆగవద్దు. నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. చాలా మాటలు పడతావు. అలాంటి మాటలు నువ్వు ఊహించి కూడా ఉండవు. కానీ ఆ మాటలను నీ మనసు వరకు తీసుకోవద్దు తల్లి. విని వదిలేసే.
ఏం చెయ్యాలి అనుకుంటున్నావో దాని మీదే ధ్యాస పెట్టు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితికి నువ్వు రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డావు బిడ్డ. ఎవరి కోసమో నువ్వు ఆగవద్దు. ఎవరో ఏదో అంటున్నారు అని, ఎవరో ఏదో చెప్పారు అని నీ అడుగులు ముందుకు వేయటం ఆపవద్దు. నీ అడుగులు ముందుకు వేస్తూనే ఉండు. నువ్వు జీవితంలో గొప్ప స్థాయికైతే ఎదుగుతావు తల్లి. అప్పుడే నిన్ను అందరూ అర్థం చేసుకుని తప్పకుండా అందరూ కూడా నీ చెంతకు చేరుతారు. ఇక్కడ ఉన్న ఏడుకొండల స్వామిని తాకిన నీకు నీ భవిష్యత్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ఏడుకొండల స్వామి అనుగ్రహం నీపై ఉంది. నా ఆశీస్సులు కూడా నీకు ఉన్నాయి. మరి నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా గుర్తుంచుకో. అదే విధంగా నడుచుకుంటే నీ జీవితానికి వచ్చే నష్టం ఏమీ లేదు తల్లి. అంతా మంచిగానే ఉంటుంది. ఈ బాబా ఆశీస్సులతోటి సంతోషంగా ఉంటావు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.